కొవ్వూరు మున్సిపాలిటీ 15వ వార్డులో 2024 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మరి ఇక్కడ కౌన్సిలర్ అయిన నేను ప్రచారం చేయడం జరుగుతుంది. వైఎస్ఆర్సీపీ ఘన విజయానికి ఈ వార్డులో ప్రజలందరూ కూడా కంకణం కట్టుకుని ఉన్నారు. మరి చూస్తే ఇక్కడ మన అభ్యర్థి గౌరవనీయులు విజయవార్త అందరివాడు శ్రీ తలారి వెంకటరావు గారు జగన్ గారి ఆదేశాల మేరకు బ్లెస్సింగ్స్ తోటి ఇక్కడ కొవ్వూరు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్నారు. మరి మన వార్డు ప్రజలు, మన టౌన్ మున్సిపాలిటీ ప్రజలు, మన నియోజకవర్గ ప్రజలు అఖండ మెజారిటీతో మరి ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన తలారి వెంకటరావు గారిని, అలాగే పేదల పాలిట పెళ్లికి మరి కరోనా టైంలో ఉచిత సర్వీస్ అందించినటువంటి మహోన్నతమైనటువంటి ఒక గొప్ప డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారికి ఎంపీ అభ్యర్థిగా ఇక్కడ 2 ఓట్లు కూడా వేసి వారికి అఖండ మెజారిటీ అందించాలని కోరి ప్రార్థిస్తున్నాం. మరి ఇవాళ జగన్ అన్న గారు మరి గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత ఇవాళ మరి ప్రజల్లోకి వెళ్ళి ఓట్లు అడిగే సందర్భంలో ఆయన ఒకటే చెప్తున్నాడు, ప్రజలకి మంచి జరిగితేనే నాకు ఓటేయండి, మీకు నా పాలన నచ్చితేనే ఓటేయండి అన్న ఒక సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నారు. మరి ప్రజలందరూ కూడా మరి వారు గతంలో మరి 4-5 ముఖ్యమంత్రులు కానీ మరి ఎన్నో రకాల పాలనలు వారు చూస్తున్నారు. మరి చూస్తే పేదవాడు ఎప్పుడు కూడా ఒక కార్పొరేట్ వైద్యానికి నోచుకునేటువంటి పరిస్థితి, ఒక కార్పొరేట్ విద్యకి కూడా నోచుకునేటువంటి పరిస్థితి జగన్ గారు వచ్చిన తర్వాత మరి 5 సంవత్సరాల్లో చూస్తున్నాం. మనబడి నాడు నేడు ద్వారా మరి విద్యా సంస్థలు మరి కార్పొరేట్ సంస్థలు ధీటుగా తయారవడం వాళ్ళు మనం చూసాం. మరి ఇక్కడ ఉన్నటువంటి కాలనీ పిల్లల్లో మరి అటువంటి స్కూల్స్ గతంలో రోడ్డు మీద వెళ్తే చూడటం తప్పించి లోపలికి వెళ్ళి అక్కడ విద్యాభ్యాసం చేసిన పరిస్థితి లేదు. వాళ్ళ జగన్ గారి దయ వల్ల మరి ప్రతి అమ్మకి కూడా అమ్మఒడి రూపంలో 15,000 రూపాయలు ఎంకరేజ్మెంట్ గా ఇచ్చి పిల్లల్ని చదివించుకోమని మరి ఫ్యూచర్ లో వాళ్ళు డాక్టర్లు, ఇంజనీర్లుగా అయ్యే పరిస్థితి ఉందని ఇటు విద్య ద్వారా మరి పెద్దవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆరోగ్యం కోసం కార్పొరేట్ విద్యని, కార్పొరేట్ వైద్యాన్ని అందించే పరిస్థితి. మరి గతంలో కొన్ని డిసీజెస్ ఉంటే వాళ్ళని ఎన్నో నెంబర్ ఆఫ్ డిసీజెస్ పెంచి ఇంచుమించుగా ఎన్నో లక్షల రూపాయలు విలువైనటువంటి వైద్యాన్ని ఉచితంగా పేద ప్రజలకు అందిస్తున్నటువంటి ఘనత మన గౌరవ జగన్ గారికి దొరుకుతుంది. మరి చూస్తే రైతులకు కానీ, మరి కార్మికులకు కానీ, మరి ఆటో వాళ్ళకి కానీ, మరి ఇతర కార్మికులు ఎవరైనా సరే అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మేము ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతో మార్పు చెందాం, మేము ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి చెందాం, మేము ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిశ్చితంగా ఉంటున్నాం. మా పిల్లల్ని గతంలో ఇంజనీరింగ్ చదివించుకోవాలంటే డబ్బు లేక, లేకపోతే హాస్టల్లో పెట్టాలంటే డబ్బు లేక ఉన్నటువంటి పరిస్థితులు వాళ్ళు మేము చక్కని రీతిలో మరి హాస్టల్ ఫీజు కానీ, మరి ఇంజనీరింగ్ కాలేజీ ఫీజులు కానీ అటు ప్రభుత్వమే కడుతుందటి మరి కనీసం ఒక ఆటో తోలుకునే ఒక యావరేజ్ పర్సన్ కూడా చక్కగా గుండెల మీద చేసుకుని పిల్లల్ని మేము ఇంజనీరింగ్ చదివించుకుంటున్నాం అని చెప్పుకున్నటువంటి పరిస్థితి వాళ్ళ ఎంతో మందిని ఇక్కడ మేము వార్డులో చూస్తున్నాం. మరి ఇటువంటి సువర్ణమైనటువంటి పాలన అందించిన జగన్ గారి నేతృత్వంలో మరి ఇక్కడ మన కొవ్వూరు నియోజకవర్గంలో మరి ఎంపీ అభ్యర్థిగా కొవ్వూరు పార్లమెంట్ నియోజకవర్గం, రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గంలో గూడూరు శ్రీనివాస్ గారిని, కొవ్వూరు శాసన సభ్యునిగా మన తలారి వెంకటరావు గారిని అఖండ మెజారిటీతో నెగ్గించవలసిందిగా కోరుతూ చేతులు జోడించి వాటర్ మహేశ్వరులందరినీ కోరుకుంటున్నాను. జై జగన్, జై జగన్, జై జగన్, జై తలారి, జై తలారి, జై తలారి, జై గూడూరి, జై గూడూరి.